ఓ ప్రభుత్వం అధికారంలోకి ఓ పార్టీ వచ్చాక సంవత్సరం తర్వాత ఒక అపోజిషన్ పార్టీ ఇలాంటి నేమ్ పెట్టి పోగలుగుతోంది అంటే దానికి జనంలో ఆదరణ వస్తుందంటే అంతగా అసహించుకుంటున్నారు ఇప్పుడున్న రూలింగ్ డిస్పెన్సేషన్ అనేది క్లియర్గా కనపడుతోంది. నిజంగా వాళ్ళు దీపావళి సంక్రాంతి అంటే వీళ్ళని పోయి పార్టిసిపేట్ చేయమనండి. మేము అడిగేది ఒక్కటే, వాళ్ళ కార్యకర్తలతో కాకుండా ప్రజల్లోకి వెళ్ళి ఇప్పుడు రేషన్ షాపులు మొదలు పెట్టారు, అక్కడికి వెళ్ళి అలాంటి సంబరాలు చేసుకుందామని టీడీపీ నాయకులను పొమ్మని చెప్పండి. రియాక్షన్ ఎటువంటిదో చూద్దాం. అలాగే ఇళ్ళ దగ్గరికి వెళ్ళి మీకు అందే కదా అని అడగమని చెప్పండి. అమ్మ తల్లికి 100 మంది ఇందే అని అడగమని చెప్పండి. మీకు బాగున్నారు కదా అనమండి, రియాక్షన్ చూడమనండి. అప్పుడు వాళ్ళతోనే దీపావళి సంక్రాంతి అక్కడే సెలబ్రేట్ చేసుకోమని చెప్పండి. మేము చెప్పిన దానికేమో రెస్పాన్స్ వస్తుంది. మేము ఇచ్చిన పిలుపుని చూసి భయపడి ఇప్పటికి పర్మిషన్ ఇవ్వడానికి కూడా కోర్టుకు పోవాల్సి వస్తుంది. ఇంతవరకు ఇవ్వట్లా. దానికి ఇంకా ఏదో అడ్డంకులు క్రియేట్ చేసేటట్టున్నారు. ఆఖరికి అట్లా పెడతారు అని అడుగుతున్నారు. మేము ఎన్నుకోవటంటే దాన్ని జనం ఒప్పుకోకపోతే వాళ్ళు రిజెక్ట్ చేస్తారు. వీళ్ళకెందుకు అధికారులు ఎందుకు? దాంట్లో ఏం పీస్ఫుల్ ప్రొవిజన్ తప్ప ఏం చేయట్లే కదా. అయినా సరే అడ్డం కొట్టాలని చూస్తున్నారు. ఎందుకు? పొలిటికల్గా భయపడుతున్నారు. జనంలో ఆల్రెడీ బాగా పెరిగింది, అసంతృప్తి పెరిగింది. అది ఇంకా వీళ్ళకు సమాధి కట్టాలి పొలిటికల్గానే నిర్ణయించుకున్నారు. టైం ఉండొచ్చు, మళ్ళీ అవకాశం రాగానే చేయడానికి జనం నిర్ణయించుకున్నారని కనపడుతుంది కాబట్టి వాళ్ళు భయపడుతున్నారు. ఇది బింకంగా ఇలాంటి ప్రగల్భాలు పలుకుతున్నారు. చేయమని చెప్పండి, మంచిది. నిజంగా వాళ్ళు చేయాల్సే ప్రయత్నం చేస్తేనే మంచిది. జనంలోకి వెళ్ళి దీపావళి సంక్రాంతి వాళ్ళతో చుట్టుముట్లు వెలిగించే ప్రయత్నం చేస్తే జనంలోకి వెళ్ళి వాళ్ళు ఏం వెలిగిస్తారో ఏం వెలుగుతుందో తెలుస్తారు.